దేవా మారిపోయాడు. నాగవల్లికి ఏ ఇబ్బంది లేదు అనుకున్నాను. అమృతని ప్రేమించి పెళ్లి చేసుకున్న వీర్రాజు క్షేమంగానే చూసుకుంటాడని, నా చెల్లెళ్ళకి ఇక ఏ కష్టం ఉండదు అనుకున్నాను. కానీ ఆడపిల్ల పుట్టకూడదని వరదరాజులు పెట్టిన షరతుకి నా చెల్లెళ్ళు బాధపడుతూ ఉంటారు. అమ్మా శ్రీవల్లి, ఏంటన్నయ్యా? నాగవల్లిని చూడ్డానికి వెళ్తున్నానమ్మా. అదేంటన్నయ్య, నిన్ను చూడాలనుకునే లోపే దేవా బావ నాగవల్లి అక్కని ఇక్కడికి తీసుకొచ్చాడు. వాళ్ళు వెళ్ళి ఇంకా 48 గంటలు కూడా కాలేదు, అప్పుడే చూడ్డానికి వెళ్తున్నావా? ఆ ఇంట్లో నా చెల్లెళ్ళు ఉన్నారు అంటే గంటకి గండం ఉన్నట్టేనమ్మా. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. బావా, నీ చెల్లెళ్ళ గురించి మరీ ఎక్కువగా ఆలోచించి పిచ్చోడు వయ్యేలా ఉన్నావు. నాగవల్లిని ఏమైనా ఇబ్బంది పెడితే మా దేవా అన్నయ్య ఊరుకోడు తెలుసా? కానీ మీ పెదనాన్న పడనివ్వడు కదా శివ. ఇప్పుడు పాపాయమ్మ కూడా తోడైంది. ఇద్దరూ కలిసి ఎన్ని పాపాలు చేస్తారో తెలీదు. అక్కల్నేమైనా చేస్తే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని వాళ్ళకు క్లారిటీ ఉంటుందన్నయ్య. రిస్క్ చేయాలనుకోరు. మా పెదనాన్న చాటుగా దెబ్బతీయడంలో దిట్ట. కానీ మా దేవా అన్నయ్య ముందు అలాంటి పప్పులేం ఉడకవు. ఏది ఏమైనా నాగవల్లిని చూడాలి. టైంకి దేవా లేకపోయినా తిరుపతికి తెలియకుండా ఏదైనా కుట్ర చేసేలా ఉన్నారు. బావా, అనవసరంగా టెన్షన్ పడుతున్నావు అనిపిస్తోంది. నేను నీ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి పిలవలేదు, వెళ్తున్నాను అని చెప్పడానికి పిలిచాను అంతే. అంత కోపం ఎందుకు బావా? మేవంతా ఇంతలా వద్దన్నా చెల్లెళ్ళని చూడాలని అంటున్నావంటే పడకూడని మాటేదో నీ చెవిలో పడింది. ఏం జరిగిందో చెప్పు బావా. ఏమంటున్నావు శివ? అలాంటిదేమైనా ఉంటే నాగవల్లి మనకి ఫోన్ చేస్తుంది కదా. నాకు ఫోన్ చేసిందమ్మా. ఆ విషయం మీకు చెప్తే మీరంతా కంగారు పడతారు. చెప్పన్నయ్య, అక్క వాళ్ళకి ఏదైనా సమస్య? అలాంటిదేం లేదమ్మా. నాగవల్లి ఒట్టి మనిషి కూడా కాదు. తనకి ఎప్పుడేం జరుగుతుందో, సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో అని ఆలోచిస్తున్నాను. ప్రాణానికి ప్రాణం అడ్డు వేసైనా కాపాడుకుంటానని దేవబావ చెప్పాడు కదన్నయ్య. ఇక మనం నాగవల్లి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా నా చెల్లెళ్ళని నా కళ్ళతో చూడాలని ఉంటుంది కదమ్మా. ఏదైనా పీడకలు వచ్చిందా బావా? పీడకలని నిజం చేసే మనుషులు ఆ ఇంట్లో ఉన్నారు అంటున్నాను. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి చూడకపోతే వరదరాజులు మరింత రెచ్చిపోతాడు. అన్న చెల్లెళ్ళంటే మీలా ఉండాలి కానీ మా పెదనాన్న పాపత్త వాళ్ళలా ఉండకూడదు. ఏం చేస్తాం, అంతా మా కర్మ. ఇప్పుడు వాళ్ళ గురించి అడగట్లేదు, నా చెల్లెళ్ళ గురించి వెళ్ళాలి అనుకుంటున్నాను. అయితే నేను కూడా వస్తాను. మేం కూడా వస్తామన్నయ్య. వద్దమ్మా, మీరంతా అక్కడికి వస్తే మిమ్మల్ని ఆడిపోసుకుంటారు. మీరంతా బాధపడ్డం నేను చూడలేను. బావా, నీకు మాత్రమే కాదు, నా ఆడపడుచులంటే నాకు ఇష్టమే. ఏమైందో నువ్వెలాగో చెప్పట్లేదు. కనీసం అక్కడికొస్తే నేనా విషయం తెలుస్తుంది. నేను కూడా వస్తాను. సరే రా. వెళ్ళొస్తాం. ఇంతవరకు చాలా మంది అమ్మాయిల మీద చెయ్యి వేసాను, కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయి చెయ్యి నా చెంప మీద పడింది. అది పబ్లిక్ అంతా చూస్తుండగా, వీడియోలు తీస్తుండగా కొట్టింది. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎవడు ఈ విషయం గురించి అడుగుతాడో అని భయంతో చచ్చిపోతున్నాను. హలో, ఏంట్రా వరుణ్, న్యూస్లో మొత్తం నీ వీడియోనే వైరల్ అవుతుంది. ఆడపిల్ల చేతిలో దెబ్బలు తింటవేంట్రా చండాలంగా? రేపటి నుంచి నీ వెనకాల తిరిగితే
నాకు మర్యాద ఉండదురా. రేయ్, ఇంకెప్పుడు కలుద్దామని ఫోన్ చేయమాకరా. ఛా! హలో, నీకు పని పాట లేదురా? ఆడవాళ్ల జోలికి వెళ్ళొద్దని మేము చెప్పినా వినలేదు. ఇప్పుడు చూడు, స్తంభానికి కట్టేసి మరీ కొట్టింది. రేయ్, ఈ వీడియో మా ఇంట్లో వాళ్ళు కానీ చూశారంటే జనంలో మీ ఇంటికి పంపించారా? హే రంగా, హే రంగా, చెప్పండి బాబు. అమ్మ వీడియో డిలీట్ చేపేమంది కదా, ఇంకా వీడియో డిలీట్ చేపించలేదా? వీడియో డిలీట్ చేయించాను బాబు, కానీ అది అప్పటికే చాలా మంది సేవ్ చేసుకున్నారు బాబు. రీల్స్ని షేర్ చేసుకున్నంత ఈజీగా మీ వీడియోని షేర్ చేస్తున్నారు బాబు. ఛా! ఒక్క వీడియో వల్ల ఎంత ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఆ వీడియో ఎంతమంది షేర్ చేశారో, ఎక్కడి వరకు వెళ్ళిందో అర్థం కావట్లేదు. రంగా, రంగా, చెప్పండి మేడం. వరుణ్ ఎక్కడా? గదిలో ఉన్నాడు మేడం. ఫోన్ చేశాడా? ఉదయం నుండి బయటికి రావడం లేదు మేడం. ఏం చేస్తున్నారు మీరు? పిలిచి భోజనం పెట్టాలని తెలీదా? మేము అడుగుతూనే ఉన్నాం మేడం, బాబు అసలు తలిపే తీయలేదు మేడం. నాకు ఫోన్ చేయాల్సింది కదా. స్టేషన్లో ఉండగా మీకు ఫోన్ చేస్తే మీకు నచ్చదని. సాకులు చెప్పకు. వెళ్ళి పని చూసుకో. వరుణ్, వరుణ్, ఏంటి వరుణ్, ఉదయం నుంచి బయటకు రాలేదంట, భోజనం కూడా చేయలేదంట. చావాలనుకున్నోడికి భోజనం ఎందుకమ్మా? వరుణ్, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఆ వీడియో డిలీట్ చేయించాను కదా, ఇంకేంటి? ఒక్కటి డిలీట్ చేస్తే ఎలాగమ్మా? 100లో షేర్లు అయ్యాయి. ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేసి చాలా చీప్గా మాట్లాడుతున్నారు. రేపటి నుంచి బయటికి వెళ్ళలేను, ఫ్రెండ్స్తో కలవలేను, అసలు ఎవరికి నా మొహం చూపించలేను. ఇక బ్రతికి ఏం లాభం? వరుణ్, అలా మాట్లాడుకో. లేదు, ఈ అవమానాన్ని భరించలేను. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతాను. వరుణ్, అమ్మ, నేను చచ్చిపోతా. వరుణ్, 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 నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చా పట్టింది. నేను షూట్ చేసుకుంటాను, చచ్చిపోతాను. వద్దురా, చెప్పిన మాట విను. బయటికెళ్ళి షైగా ఫీల్ అవడం కంటే ఇక్కడే ప్రాణాలు వదిలేయడం బెటర్. రే పిచ్చోడా, నిన్ను బాధ పెట్టింది ఎవరో కాదు, నేను పనిచేస్తున్న స్టేషన్లో ఎస్ఐ. అది నీ మీద చెయ్యి వేసినందుకు సారీ చెప్పించేదాన్ని, కానీ నీ మనసు ఎంత గాయపడిందో నాకు తెలుసురా. అందుకే ఏం చెయ్యాలో ప్లాన్ చేసి అప్పుడు చేస్తాను. దాన్ని మాత్రం వదిలిపెట్టద్దమ్మా. జీవితం మీద విరక్తి పుట్టేలా చేయాలి నువ్వు. నేను చూసుకుంటాను కదరా, దాని చేత నరకానికి స్పెల్లింగ్ రాయిస్తాను. అవును, అది చూసి నువ్వు సంతోషంగా ఫీల్ అవ్వాలరా. ఇవ్వు, ఆ గన్నిటివ్వు. ఎస్ మమ్మీ, నా మీదే చేయి చేసుకుంది కదా, అది బాధతో కుమిలిపోతుంటే నా కళ్ళారా చూడాలి. నేను చూడాలి, చూడాలి. తీసుకోమ్మా, తీసుకో.
ఇక నీ విషయాన్ని నాకు వదిలేసే. టాబ్లెట్ వేసుకో నాగవల్లి. వద్దు బావా. వద్దంటే ఎలా నాగవల్లి? రోజు మందులు వేసుకోవాలి. విసుగొస్తుంది బావా. డెలివరీ అయ్యేంత వరకు తప్పదు. ఒక 2 రోజులు ఓపిక పట్టు. ఇంకో 4-5 రోజుల్లో డెలివరీ అయిపోతుంది కదా వదినా, అంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు నాకు జ్వరం వచ్చినా దగ్గొచ్చినా మా అన్నయ్య ఇచ్చే కషాయమే తాగేదాన్ని. టాబ్లెట్ వేసుకునే అలవాట్లేదు. అప్పుడు పరిస్థితి వేరు నాగవల్లి. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇప్పుడు ఈ మందులు వేసుకోక తప్పదు. బావా ఇవ్వండి. దాని కాన్పు కోసం ఎంతమంది ఎదురు చూస్తా ఉండారో చూసావా అన్నయ్య? మనం కూడా ఎదురు చూస్తున్నాం కదమ్మా. నువ్వేం కంగారు పడుకు నాగవల్లి. నాగవల్లి పడుకోవే, ఇంకా తెల్లారిపోయేలా ఉంది. అమృత, నువ్వు కూడా నాగవల్లి దగ్గరే ఉండు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు దగ్గరుంటేనే బాగుంటుంది. అలాగే అత్త. అమ్మా నాగవల్లి, నాగవల్లి, అమృతవల్లి, నాగవల్లి, నాగవల్లి. అమ్మా నాగవల్లి. అన్నయ్య అన్నయ్య వీళ్ళేందన్నా ఇప్పుడు వచ్చుండారు? పద చూద్దాం. ఏంటన్నయ్య ఇలా వచ్చావు? ఏంది చెప్పా పెట్టకుండా ఇట్టా వచ్చినారు? మీరు చేసే పిచ్చి పనులకి ముహూర్తాలు పెట్టుకుంటారు కానీ మంచి చేయడానికి సమయం అక్కర్లేదు. ఏం చేస్తారు మంచి పని? వీళ్లతో మాట్లాడి సమయం వృధా చేసుకోవద్దు శివ. అమ్మా నాగవల్లి, వెళ్దాం పదమ్మా. ఎక్కడికన్నయ్యా? ఇంటికి. ఇంటికెందుకు నాన్నా? చెల్లిని పుట్టింటికి తీసుకువెళ్ళి పురుడు పోస్తాం అత్తయ్య. ఏం బావా, ఇక్కడ ఏమైందని? మీరెందుకు తీసుకెళ్తానంటున్నారు? సరదాగా ఇంటికెళ్ళి వస్తే పర్లేదు కానీ పురుడు పోసుకోవడానికైతే లక్షలతో కూడిన వ్యవహారం ఇది. బిడ్డ తిరగబడితే చేసిన అప్పులకి వడ్డీలు కూడా తిరగబడతాయి. తమాషా చేయకుండా ఎల్లండి. నోర్మోయ్.
ఏంది అట్టా చూస్తా ఉండవు? ఈ ఇంటి కోడల్ని నువ్వు తీసుకెళ్ళిపోతా ఉంటే ఏం పట్టనట్టుండాలా? కాన్ పవ్వకముందే కడుపులో బిడ్డకి ఎలా ప్రమాదం తలపెట్టాలా అని చూస్తూ ఉన్నారు. గంగా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మమ్మల్ని సెడ్డ చేయొద్దు. నా చెల్లికి యాక్సిడెంట్ చేసిన పాపాయమ్మ ఇంకా బ్రతికే ఉందంటే దానికి కారణం కుముదవల్లి. అలాంటిది ఇప్పుడు నాగవల్లికి హాని చేస్తాను అంటుంది. ఆ మాట నీతో ఎప్పుడు అన్నాను? ఆడపిల్ల పుట్టకూడదనేసి వరద మావయ్య ఆటోలు వేశాడనే అయినా ఏంటో కాపురం చేయడానికి వచ్చినారా, లేదంటే ఇక్కడ జరిగింది అక్కడ చెప్పడానికి వచ్చినారా? మీరిక్కడ చిన్న ముళ్ళు ఇరిగినా చెప్పడం, వాడు మా మీద ఇరుసుకుపడ్డం, ఇదేనా కాపురం చేసే లక్షణం? బుద్ధుందా లేదా అత్త? మనిషి అనే వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? అయినా ఆడపిల్ల పుడితే తప్పేంటంట? నువ్వు కూడా ఒక ఆడమనిషివే కదా. ఇలాంటి వాళ్లతో మాటలు అనవసరం. పదమ్మా, ఇంకా ఏం చూస్తున్నావు? బావా దయచేసి నా మాట విను బావా. వీళ్ళు నాగవల్లిని ఏమీ చేయలేరు బావా. ఎందుకంటే తన మెళ్ళలో తాలి కట్టిన భర్తని నేను. నాకు పుట్టబోయే బిడ్డని కాపాడుకునే బాధ్యత నాది బావా. ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తున్నారు? ఆడబిడ్డ పుడితే ప్రాణాలు తీసేస్తారా? పాపాయమ్మ ఎలా పుట్టి పెరిగింది? ఏంది అట్ట మాట్లాడుతాండావు? ఇంకొక మాట మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాను. అమ్మ నాగవల్లి, వెళ్దాం పద. నా భర్త నాకు భరోసాగా ఉన్నప్పుడు నాకేం భయం లేదన్నయ్యా. ఇంతకు ముందు బావే నాకు ప్రమాదం తలపెట్టేవాడు. ఇప్పుడు బావే నాకు రక్షణ కల్పిస్తున్నాడు. ఇంకెవ్వరూ ఏం చేయలేరన్నయ్యా. ఇక్కడ నేను క్షేమంగానే ఉంటాను. బావా, కంటికి రెప్పలా నేను చూసుకుంటాను. మేమంతా ఉన్నాం కదా గంగా, నాగవల్లికి ఏమీ కాదు. తనకు పుట్టబోయే బిడ్డకు కూడా ఏ కష్టం కలగకుండా చూసుకుంటాం. మా అన్నయ్య వదిన వైపు ఉండగా కంగారు పడాల్సిన పని లేదు బావా. మీరు వెళ్ళిరండి అన్నయ్య, నాకేం కాదు. ఆడపిల్లని కనకూడదని పిచ్చి వేషాలు వెయ్యాలని చూశారో, పుట్టబోయే నా మేనకోడలి సాక్షిగా మీకు పడబోయే శిక్ష కఠినంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నాగవల్లి ఇక్కడుంటే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలకే ప్రమాదం. పదమ్మా, ఇంకా ఏం చూస్తున్నావు? బావా దయచేసి నా మాట విను బావా. వీళ్ళు నాగవల్లిని ఏమీ చేయలేరు బావా. ఎందుకంటే తన మెళ్ళలో తాలి కట్టిన భర్తని నేను. నాకు పుట్టబోయే బిడ్డని కాపాడుకునే బాధ్యత నాది బావా.
నాగవల్లి, నువ్విక్కడుండడం మంచిది కాదని, కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదమని అన్నయ్య వాళ్ళని పిలిపించాను. అన్నయ్య వచ్చి పిలిచినా సరే ఎందుకు వెళ్ళలేదు? నాకు కూడా వెళ్ళాలని ఉందక్కా. కాని ఇన్నాళ్ళు ఒక రాక్షసుడు, దుర్మార్గుడు అనుకున్న దేవాబావ ఒక రాముళ్లాగా రక్షణ కల్పిస్తుంటే ఇలాంటి పరిస్థితుల్లో బావని ఒంటరిగా వదిలేయాలనిపించట్లేదు. బావ సరే, కాని ఆ పాపిష్టిది పాపాయి పిన్ని, వరద మావయ్య ఉన్నారు కదా. ఇలాంటి రాక్షసుల మధ్య పాప పుట్టి పెరగడం కన్నా అన్నయ్య వదినల మధ్య బిడ్డ క్షేమంగా పెరుగుతుంది కదా. బావ నాకు అండగా ఉండగా ఈ రాక్షసులు ఏం చేయలేరక్కా. పాప పుట్టాక ఎలాగో అన్న వదినలు వచ్చి దీవిస్తారు కదా. ఆ నమ్మకంతోనే అన్నయ్య వచ్చి పిలిచినా వెళ్ళాలనిపించలేదు.